హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. సో ఫ్రెండ్స్, తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేసేది ఏంటి అని అంటే అసలు నోటిఫికేషన్ సంబంధించి నోటీస్ అయితే రిలీజ్ చేశారు. బట్ నోటిఫికేషన్ అయితే ఎప్పుడు రావచ్చు. అండ్ ఇంకా కొంతమంది ఏంటి అంటే ఇప్పటికీ అసలు మీకు ఎవరు ఎలిజిబుల్ ఉంటారో, దాని క్వాలిఫికేషన్స్ ఎట్లా ఉండాలి, అండ్ అలాగే ఈసారి చేంజెస్ ఏమైనా ఉండొచ్చా అనేది చాలా మంది అడుగుతున్నారు. ఇంకోటి మేజర్ గా చాలా మంది నాకు కాల్స్ కానీ లేకపోతే మెసేజ్ చేసి అడిగేది ఏంటంటే అసలు ప్రిపేర్ అవ్వాలా వద్దా బ్రదర్, ఈసారి వచ్చిన నోటిఫికేషన్ సంబంధించి మేము జాబ్ కొట్టగలుగుతామా, ఒకవేళ కొట్టగలిగితే అసలు ఏ విధంగా ఏంటి అనేది చాలా మంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ గా నాకున్న సమాచారం ప్రకారం ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈసారి ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అయ్యి నేను జాబ్ సాధిస్తా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే రంగంలోకి రండి. ఏదో ఊరికే టైం పాస్ వస్తాం అనుకుంటే మాత్రం ఈసారి ఉన్న పోస్టులకు జాబ్ రావడం అనేది కష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే సీరియస్ గా ప్రిపేర్ అయ్యి ఈసారి ఖచ్చితంగా జాబ్ కొడతా అనుకునే వాళ్ళు మాత్రమే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో అందులో మీరు కూడా ఉన్నారని నేను అనుకుంటున్నా. స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ ఏంటి అనేది. అయితే ఫస్ట్ వచ్చేసి తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి 2026 అసలు ఎవరు ఎలిజిబుల్, ఎస్ఐకి సంబంధించి ఎవరు ఎలిజిబుల్, కానిస్టేబుల్కి ఎవరు ఎలిజిబుల్ ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది. ఇంకా కొంతమందికి అయితే తెలియట్లేదు, కొత్త వాళ్ళు వచ్చారు చాలా మంది. సో కానిస్టేబుల్ సంబంధించి మేజర్గా మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటుందండి. ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయి ఉంటారో కానిస్టేబుల్ సంబంధించి ఎలిజిబుల్ ఉంటారు. ఓపెన్ ఇంటర్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే. ఇంకా కొంతమంది అడుగుతారు ఎస్ఐకి సంబంధించి కంప్లీట్ గా ఎనీ డిగ్రీ, మీరు డిగ్రీలో ఏదైనా పాస్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అయితే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఓపెన్ డిగ్రీ వాళ్ళు కూడా ఈసారి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. లాస్ట్ టైం కూడా ఉంది. అయితే మరి ఇందులో ఏ గ్రూప్ చేస్తే ఏంటి అని ఇంకా కొంతమంది చాలా డౌట్స్ ఉన్నాయి. మీరు ఏ గ్రూప్ అయినా చేయండి, దీనికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది క్లియర్. తర్వాత నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావచ్చు, అసలు ఏంటి పరిస్థితి. సో మనకు ఆల్రెడీ చాలా మంది అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అనే సిచ్యువేషన్కి వచ్చారు. ఎందుకు అని అంటే మనకు ఆల్రెడీ 7,437 పోస్టులకు గాను మనకు టీజీ ఎల్పిఆర్బి బోర్డు అఫీషియల్ గా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో లాస్ట్ టైం నోటిఫికేషన్ సంబంధించి కూడా ఇలానే ప్రెస్ నోట్ ఫస్ట్ రిలీజ్ చేసి దానికి సంబంధించి ప్రొసీజర్ అయితే కంప్లీట్ గా చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆల్రెడీ మనకు ప్రెస్ నోట్ అఫీషియల్ గా వచ్చింది కాబట్టి ఇక నోటిఫికేషన్ వచ్చింది అన్నట్టుగానే మీరు ఫీల్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకు అనంటే వన్స్ ఇది ప్రెస్ నోట్ రిలీజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 20 to 30 days లోపే మీకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో దానిలో భాగంగానే మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఆగస్టు 15th లోపు అయితే నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. సో ఆగస్ట్ 15th అంటే ఆల్మోస్ట్ ఇంకో 20 days లోపే ఉంది కాబట్టి సో నోటిఫికేషన్ వస్తుంది అని మీరు మైండ్ లో ఫిక్స్ అయ్యి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈసారి ఏమైనా చేంజెస్ ఉంటాయా అని చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే లాస్ట్ టైము ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేసి మనకు ఎగ్జామ్ లో నెగిటివ్ మార్కింగ్ ఏమైనా తీసేస్తారా, లేకపోతే ఈవెంట్స్ లో వచ్చేసి లాంగ్ జంప్ సంబంధించి కానీ ఏమైనా తగ్గిస్తారా అనేది చాలా మంది అడుగుతున్నారు. సో ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే లాస్ట్ టైంకి ఈ టైంకి ఎలాంటి చేంజెస్ కూడా ఉండకపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ చేంజ్ చేయాలి అనుకునే థాట్ ఉంటే మాత్రం లాంగ్ జంప్ కు ఏమైనా కొంచెం తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బయట స్టేట్ లో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం ఒక పాయింట్ ఎక్కువ ఉంది కాబట్టి. బట్ ఈసారి ఏమైనా చేంజెస్ చేస్తే కనుక అదొక్కటి తప్పితే మిగతా ఆల్మోస్ట్ మన ప్రిలిమ్స్ సంబంధించి 1/5 నెగిటివ్ అలాగే ఉంటుంది. సో ఇంకా మిగతా కూడా ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉన్నాయి. సో కాబట్టి మీరు వీటి గురించి పెద్దగా ఆలోచన పెట్టుకోకుండా మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూషన్ చేయండి. ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు సీరియస్ గా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. అయితే ఇంకోటి, ప్రిపరేషన్ అవ్వాలా వద్దా బ్రదర్ అని చాలా మందికి డౌట్ వస్తుంది. ఇప్పుడు ఉన్న పోస్టులే 7,437, మరి ఇందులో మాకు జాబ్ వస్తుందా రాదా. అయితే చాలా గత ఒక 2 నెలల నుంచి చాలా మంది నిరుద్యోగ మిత్రులు వాళ్ళు ఏవైతే పోస్టులు 5,000 అని సీఎం గారు అనౌన్స్ చేశారో దాని తర్వాత నుంచి కొన్ని ర్యాలీలు చేయడం కానీ ఉద్యమాలు చేయడం కానీ ఇవన్నీ చేసి ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యి ఒక 2,000 పోస్టులకు ఇంక్రీజ్ అయినట్టు వాళ్ళు భావిస్తూ ఉన్నారు. సో ఆ 2,000 పోస్టులు ఇంక్రీజ్ అయ్యి ఇప్పుడు మొత్తంగా 7,437 పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. అయితే మరీ 5,000 పోస్టులకు వచ్చినా చాలా తక్కువ అని చెప్పొచ్చు, లేదు అంటే ఒక 15,000 పైగా పోస్టులకు వచ్చినా మంచి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. అలా అని ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ సంబంధించి చాలా మంది కొంచెం నెగిటివ్ థాట్స్ కు అయితే వెళ్తున్నారు. ఓకే, ఇది కూడా మరి తక్కువ ఎక్కువ అని కాకుండా మీడియంలో మనకు 7,437 పోస్టులు అయితే రాబోతా ఉన్నాయి. సో ఈ దీంట్లో మీరు జాబ్ అసలు ప్రిపరేషన్ అవ్వాలా వద్దా, జాబ్ వస్తుందా రాదా, పోస్టులు ఇట్లా తక్కువ ఉన్నాయి కదా అనే థాట్ అనేది పక్కన పెట్టి ఇన్ని రోజులు మనం ఎలా చేసాము, ఏం ప్రిపేర్ అయ్యాము ఏంటి అనేది అంతా కాకుండా ఈ రోజు నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా ఈజీగా జాబ్ సాధించవచ్చు. ఎస్, ఎన్ని
ఎన్ని పోస్టులు ఉన్నా కూడా ఒక పోస్టే నాకు కావాల్సింది, ఆ ఒక పోస్ట్ కోసమే నేను చదువుతా, దాని గురించే నేను కష్టపడతా అనేది మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఆ విధంగా ఫిక్స్ చేసుకొని మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అయితే ప్రిపరేషన్ అవ్వాలా వద్దా, ఒకవేళ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా అవ్వాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఈసారి గనక ఎవరైతే సిన్సియర్గా సీరియస్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మాత్రమే జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అందుకోసమే స్టార్టింగ్లో చెప్పా, ఎందుకంటే లాస్ట్ టైం లాగా ఏదో ఊరికే కొంతమంది అప్లై చేసి చూద్దాంలే ఎగ్జామ్ వచ్చినప్పుడు స్టార్ట్ చేద్దాంలే అనుకునే వాళ్ళకి ఈసారి జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకు అనంటే మేజర్గా ఈసారి ఈవెంట్స్కి రిలేటెడ్గా ఉన్న పోస్టులు ఏవైతే అవి కొంచెం తక్కువగా ఉన్నాయి. కొంతమంది ఈవెంట్స్లో బాగా కొడతా ఉంటారు, సో కొంచెం స్టడీలో తక్కువ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా జాబ్ వచ్చే అవకాశాలు లాస్ట్ టైం ఉన్నాయి. బట్ ఈసారి ఈవెంట్స్ రిలేటెడ్గా కొంచెం తక్కువగా పోస్టులు అయితే ఉన్నాయి కంపేర్ విత్ ఈ సివిల్ రిలేటెడ్ అయితే. సో ఎవరైతే మీరు ఈసారి స్టడీని బేస్ చేసుకొని జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఈసారి బిగ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మనకు ఈ 7,437 పోస్టులలో ఆల్మోస్ట్ 4,000 పోస్టుల వరకు మనకు కంప్లీట్ గా స్టడీ పర్పస్ లోనే, అంటే ఎగ్జామ్ రిలేటెడ్ గా మాత్రమే పోస్టులు అయితే వాడడం జరిగింది. సో కాబట్టి ఈసారి ఎక్కువగా స్టడీ కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. అయితే మీకంటూ ఒక ప్రాపర్ ప్రణాళిక, ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే ఈసారి జాబ్ కొడతా, ఈసారి 100% జాబ్ కొడతా అని సిన్సియర్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే మనం ఒక ప్రాపర్ ప్రణాళిక అయితే తీసుకురావడం జరిగింది. ఈ ప్రణాళికలో కంప్లీట్ గా ఒకసారి చూడండి ఎట్లా ఉంటుంది అనంటే, మీ లక్ష్యం పోలీస్ అవ్వడం అయితే ఈ 6 నెలల ప్రణాళిక ఒక్కసారి అయితే చూసే ప్రయత్నం చేయండి. కంప్లీట్ గా ఈ 6 నెలల పాటు కంప్లీట్ గా ప్రతిరోజు మీకు షెడ్యూల్ వైజ్ గా ఇవ్వడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ ప్రకారము మీరు ఏవైతే ప్రిపేర్ అయ్యారో దాని ప్రకారం ఎగ్జామ్స్ పెట్టి మీలో గ్రోత్ అయితే ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. అయితే దీంతో కంప్లీట్ గా మనం 150 టెస్టులు ఉంటాయండి. 150 టెస్టులు విత్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు అందించడం జరుగుతుంది. ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే 150 టెస్టులలో అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది కదా, అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి మనం కంప్లీట్ గా వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందించడం జరుగుతుంది. సో ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా, ఎందుకంటే లాస్ట్ టైం నేను ప్రిపేర్ అయినప్పుడు ఇట్లా ఈ విధంగా కావాలనుకున్నా బట్ ఎక్కడ కూడా దొరకకుండా ఉండే. ఈసారి మేము అందుకోసమే అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ సంబంధించి విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు అందించడం జరుగుతుంది. ఎందుకంటే జిఎస్ కూడా కంప్లీట్ గా పీడిఎఫ్ రూపంలో మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది, తెలుగు మరియు ఇంగ్లీష్ లో. నెక్స్ట్ టోటల్ మనం 15,000 క్వశ్చన్స్ కవర్ చేస్తున్నామండి. ఇందులో 15,000 క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి, 15,000 క్వశ్చన్స్ మీరు ప్రిపరేషన్ అయ్యి క్వాలిఫై కామా అనేది మీలో మీరు ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి. తర్వాత ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే 20 ప్రీవియస్ పేపర్లు క్వశ్చన్ పేపర్స్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ తో మీకు అందించడం జరుగుతుంది. సో ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా 20కి 20 అంటే 2006 నుంచి 2023 జరిగిన అన్ని ఎగ్జామ్స్ సంబంధించి ఏపీ తెలంగాణ రిలేటెడ్ మొత్తం ఎగ్జామ్స్ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి వీడియో ఎక్స్ప్లెనేషన్ తో మీకు అందించడం జరుగుతుంది. ఇందులో కూడా మీకు 4,000 క్వశ్చన్స్ కవర్ కావడం జరుగుతుంది 20 టెస్టులు అంటే. ఇంకొకటి ఇందులో బేసిక్ గా మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, ఈ 15,000 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఈ ప్రణాళిక ప్రాపర్ గా 6 నెలల పాటు ఎవరైతే సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యి మీరు కనుక క్వాలిఫై కాకపోతే మనము మీరు ఏదైతే అమౌంట్ కట్టారో ఆ అమౌంట్ మీకు రీఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కంప్లీట్ గా. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం అంతా కాన్ఫిడెన్స్ తో ఈ ప్లాన్ అయితే తయారు చేయడం జరిగింది సీరియస్ ఆస్పిరెంట్స్ కోసమే. మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవుతా ఈసారి పక్క జాబ్ కొడతా అనుకునే మీ ఫ్రెండ్స్ కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. సో అందుకోసమే ఈసారి ప్రిలిమ్స్ లో మనకు టార్గెట్ ప్రిలిమ్స్ గా పెట్టుకున్నాం. ఫస్ట్ చాలా మంది పోయినసారి 10 లక్షల వరకు అప్లికేషన్స్ పెట్టుకుంటే దాదాపు 7-8 లక్షల మంది ప్రిలిమ్స్ లోనే పోవడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈసారి ప్రిలిమ్స్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి, నేను జాబ్ కొట్టాలి, దాని తర్వాత పీఈటీ మెయిన్స్ చేయాలి అనుకునే వాళ్ళకు ఈ ప్లాన్ అయితే చాలా సూపర్ గా ఉపయోగపడుతుంది. అందుకోసమే మనం ఈ ప్లాన్ అంతా ప్రాపర్ గా మీరు ఫాలో అయ్యి మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై కాకపోతే కనుక మనం అమౌంట్ అయితే రీఫండ్ కూడా చేయడం జరుగుతుంది. అయితే ఒక్కసారి చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో టీజీఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ అని ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో మనకు మొత్తం 150 టెస్టులు 15,000 క్వశ్చన్స్ తో 6 నెలల ప్రణాళిక అయితే ఉంటుంది. ఈ బ్యాచ్ వచ్చేసి మనకు 31 జూలై 31 రోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది 2026 సంబంధించి. సో మరొక 10 రోజులనే ఈ బ్యాచ్ స్టార్ట్ కాబోతా ఉంది. కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడే వెంటనే మల్లం క్రియేషన్స్ యాప్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చూడండి. లేదు అంటే మీకు ఇక్కడ డైరెక్ట్ గా నెంబర్ అయితే ఇస్తాను, ఈ నెంబర్ కి జస్ట్ మెసేజ్ చేయండి 9182690143.
ఈ నెంబర్కి జస్ట్ మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు డైరెక్ట్ ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఇది బుక్లెట్ రూపంలో కూడా మీకు అందించడం జరుగుతుంది. తీసుకున్న వాళ్ళకి ఇది మనకు కంప్లీట్గా ఒక బుక్ లాగా తయారు చేసి మీ స్టడీ హాల్లో మీ దాని ముందు పెట్టుకోండి, ఆ టేబుల్ ముందు పెట్టుకొని ప్రిపరేషన్ అవ్వండి. ప్రణాళికని ప్రతిరోజు టెస్ట్ రాసి టిక్ మార్క్ పెట్టుకోండి. ఈ విధంగా టిక్ మార్క్ పెట్టుకోండి. సో దీనికి సంబంధించి పీడిఎఫ్ అయితే పంపించడం జరుగుతుంది. ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్లో టీజీ పోలీస్ అని పెట్టండి. తర్వాత ఒకసారి ప్లాన్ ఎట్లా ఉందో చూద్దాం. సో ఇందులో కంప్లీట్గా మనకి ఏ విధంగా ఉంటుందనంటే ప్రీవియస్ పేపర్స్ ఫస్ట్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి 2006 నుంచి 2023 వరకు కంప్లీట్గా మీకు అందించడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఎస్ఐకి సంబంధించి 2012 నుంచి 2023 వరకు అందించడం జరిగింది. ప్రీవియస్ పేపర్లు 20 అయితే. తర్వాత సిలబస్ కూడా ఇందులో ఈ పీడిఎఫ్లో కంప్లీట్గా ఉంటుంది. సిలబస్ చూసుకోండి. తర్వాత వచ్చేసి మనకు షెడ్యూల్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. షెడ్యూల్ వచ్చేసి మనకు 31 జూలై నుంచి స్టార్ట్ కాబోతా ఉంది. అందులో భాగంగానే ఫస్ట్ టెస్ట్ వచ్చేసి కంప్లీట్గా అక్టోబర్ 2025 కరెంట్ అఫైర్స్ అయితే మీకు దాంతో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అక్టోబర్ చేశారు అని అంటే మనకి ఎగ్జామ్ పెట్టే కంటే ముందు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయి ఉండాలి. మినిమం 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితేనే మనకు ఒక 15-20 మార్క్స్ ఈజీగా చేసుకునే విధంగా ఉంటుంది. పోయినసారి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఒక 20-25 క్వశ్చన్స్ వచ్చినాయి. ఎస్ఐ సంబంధించి యాజ్ యూజువల్ గా ఉన్నాయి. సో కాబట్టి అవి కవర్ చేయాలంటే మీరు ఒక్కసారి ఇవి చూసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత నెక్స్ట్ నవంబర్ కరెంట్ అఫైర్స్, డిసెంబర్. సో తర్వాత జనరల్ ఇంగ్లీష్ మీరు కూడా బాగా కాన్సన్ట్రేట్ చేయాలండి. పోయినసారి 25 క్వశ్చన్స్ దాకా వచ్చినాయి ఇంగ్లీషు. సో ఎక్కువ కానిస్టేబుల్ సంబంధించి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు ఇంగ్లీష్ మీద బాగా కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. అయితే ఈ విధంగా మీరు ఎవరైతే టెస్ట్ అటెంప్ట్ చేశారో మీరు ఎనీ టైం, నేను అందుకోసం ఇక్కడ ఇచ్చాను, మీరు ఎనీ టైం ఎనీవేర్ ఎక్కడైనా రాసుకోండి. ఎనీ టైం మీ మొబైల్ మీ దగ్గర ఉందంటే చాలు, ఈ టెస్ట్ ఎన్రోల్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఎనీ టైంలో రాసుకోవచ్చు. మేము ఈ టైంలోనైతే మీకు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి మీరు టెస్ట్ రాసుకోగానే మీ దగ్గర బుక్ ఉంటుంది కాబట్టి ఆ బుక్లో జస్ట్ పెన్తో టిక్ మార్క్ పెట్టుకోండి. సో టెస్ట్ 10 అయిపోయిందా, టిక్ మార్క్ పెట్టుకోండి. ఈ విధంగా మీరు చేసుకుంటే ఈజీగా ఒక ప్రాపర్ ప్రణాళికతో వెళ్ళొచ్చు. దాని తర్వాత చూద్దాము. కంప్లీట్గా ఇట్లనే టెస్టులు వైజ్గా అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అన్ని విధాలుగా మీకు సిలబస్లో ఏదైతే ఉందో అది మొత్తం కవర్ అయ్యే విధంగా 150 టెస్టులతో మేము ఈ టెస్ట్ సిరీస్ ప్లాన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 110 టెస్టుల వరకు కంప్లీట్గా టాపిక్ వైజ్గా మెన్షన్ చేయడం జరిగింది, ప్రతి టాపిక్ కవర్ అయ్యే విధంగా. దాని తర్వాత ఏం చేశామంటే మొత్తం కూడా మనకు ఏదైతే 2026 సంబంధించి కరెంట్ అఫైర్స్ ఉన్నాయో రౌండ్ అప్ అని పెట్టాం. రౌండ్ అప్ 2026 మొత్తం కరెంట్ అఫైర్స్ ఒక టెస్ట్ లో ఇస్తున్నాం. అదే విధంగా జనరల్ స్టడీస్ మొత్తం ఒకటి. సో ఈ విధంగా గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకు ఫైనల్ ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేస్తారో మెగా గ్రాండ్ టెస్ట్లు అంటే ఫైనల్ ఎగ్జామ్ కండక్ట్ చేసే విధంగా యాజ్ యూజువల్ గా మనం కూడా ఇదే విధంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్లాన్ కనుక మీరు ప్రిపేర్ అవుతే ఎందుకు మేము సాధించలేము అనేది మీలో మీరు ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి. సో దాని తర్వాత వచ్చేసి కంప్లీట్ గా మనకు ఈ బుక్ అయితే ఏదైతే ఉందో ఈ బుక్ మీ దగ్గర ఖచ్చితంగా మీ టేబుల్ మీద పెట్టుకోండి. స్టడీ హాల్లో మీ టేబుల్ మీద అతికించుకొని పెట్టుకోండి. మీకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫార్ములాస్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో. ఈ ఫార్ములాస్ కూడా ఒక్కసారి చూసుకోండి. తర్వాత వచ్చేసి నాకు కంప్లీట్ గా భాజనీయ సూత్రాలని, ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అందుకోసమే ఇది కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇట్లా క్లియర్ గా సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ కూడా మీకు అందించడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళైనా పోయినసారి ఎగ్జామ్ రాసిన వాళ్ళైనా ఒక్కసారి సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ చూసుకున్న తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అయితే పోయినసారి చూడండి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ సంబంధించి ఎస్ఐ ప్రిలిమ్స్ ఎట్లా ఉన్నాయి, 200 క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి అనేది. ఆర్థమెటిక్ నుంచి కానిస్టేబుల్ 25, రీజనింగ్ 24, జనరల్ ఇంగ్లీష్ చూడండి 25 క్వశ్చన్లు వచ్చినాయి పోయినసారి. కాబట్టి నెక్స్ట్ చూసుకోండి. తర్వాత జనరల్ సైన్స్ 27, ఇండియన్ హిస్టరీ 17, ఇండియన్ జాగ్రఫీ 17, ఇండియన్ ఎకానమీ 9 అండ్ ఇండియన్ పాలిటీ. సో ఈ విధంగా కంప్లీట్ గా మనకు దీనికి సంబంధించి ఈడి వరకు మీరు డైరెక్ట్ ఫోటో తీసి మీ స్టడీ హాల్లో పెట్టుకున్నా మీకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో అదేవిధంగా మెయిన్స్ కానిస్టేబుల్ సంబంధించి చూసుకోండి. ఇంగ్లీష్ ఆడ కూడా 25, ఈడి 25 ఇచ్చిండు. సో ఒక్కసారి ఆలోచించుకొని ఇంగ్లీష్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో ఈ విధంగా మనము కంప్లీట్ గా ఎప్పుడైనా ఎక్కడైనా మీకు అనుకూలమైన సమయంలో ఎగ్జామ్ అయితే రాసే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే ప్లాన్ చేశాము. మీరు మీ ఫ్రెండ్స్ తో పాటు ఎవరున్నా కూడా సిన్సియర్ గా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకి మాత్రమే ఈ వీడియోని షేర్ చేయండి. ఏదో ఊరికే ప్రిపేర్ అవుతాం అనుకునే వాళ్ళకి కాకుండా సిన్సియర్ గా ఈసారి జాబ్ కొడతా, నేను ఏదో ఒక ప్రణాళికతో స్టార్ట్ చేస్తా అనుకునే వాళ్ళకు ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. సో చూడొచ్చు ఇక్కడ మనకు రీజనింగ్ అర్థమెటిక్ సంబంధించి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ జనరల్ స్టడీస్ సంబంధించి పీడిఎఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఉద్యోగం సాధించాలంటే ఖచ్చితమైన ప్రణాళికతో పాటు ప్రతి అంశంపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి అని గుర్తుపెట్టుకోండి. తర్వాత దీనికి సంబంధించి కంప్లీట్గా ఇచ్చాము. సో మరొకసారి కూడా చెప్తున్నాను, 150 టెస్టులు ఉంటాయి. చాలా చాలా క్లారిటీగా మీకు ఈ టెస్ట్ సిరీస్ అయితే మేము చేయబోతున్నాము. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా
82690143 ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్లో టీజీ పోలీస్ అని పెట్టండి, మీకు ఈ షెడ్యూల్ అయితే పంపించడం జరుగుతుంది. లేదు అనుకుంటే 9490285671 ఈ నెంబర్కైనా పెట్టొచ్చు. ఈ 2 నెంబర్లలో సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఈ 2 నెంబర్లలో మీరు ఏ నెంబర్కి చేసినా కూడా మీకు డైరెక్ట్ పీడిఎఫ్ ఈ షెడ్యూల్ పీడిఎఫ్ పంపించడం జరుగుతుంది. మీరు ఒకవేళ కోర్స్ తీసుకున్న వాళ్ళైతే వాళ్ళకి ఆఫ్లైన్లో కూడా పంపించే ప్రయత్నం అయితే చేస్తాం, కావాలనుకుంటే అడ్రస్ పంపిస్తే. సో ఇది కంప్లీట్గా వీడియోలో ప్రతి ఒక్కరు ఈసారి మీకు ఏవైతే ఉన్న 7000 పోస్టులకు సంబంధించి ఉన్నాయో దాంట్లో ఖచ్చితంగా నేను ఒక జాబ్ సాధిస్తా అనుకునే వాళ్ళకి ద బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఒకసారి డెమో కూడా ఉంటుంది యాప్లో, వెళ్ళి చూడండి, మీకు నచ్చితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఈ వీడియోలో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. థ్యాంక్ యూ.